దరిద్రం వదిలిపోయిందని నిరసన చేసుకోవడం కాదు. అయ్యో అధికారం 11 మందికి పరిమితమైన వాళ్ళకి బుద్ధి జ్ఞానం రావట్లా. ఏం చేయలేదు, 2 ఏళ్లలో ఏం చేయలేదు. నువ్వు 5 ఏళ్లలో ఒక రోడ్డు వేసావు, ఒక కాలం వేసావు. ఇవాళ చెబుతున్నావు, ఇవాళ ఒక రూరల్లోనే 140 కోట్ల రూపాయల పనులు మొదలు చేస్తా ఉన్నావు. చేసినవి కాక ఇప్పుడు చేసే 140 కోట్ల రూపాయలు. నువ్వు 5 ఏళ్లలో ₹1 గ్రాంట్ ఇచ్చావా? ₹1 అభివృద్ధి చేసావు, కాలం వేసావా, రోడ్డు కట్టావా? విద్యా వ్యవస్థను నాశనం చేసావు, భ్రష్టు పట్టించావు. వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించావు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ భ్రష్టు పట్టించావు. జల్ జీవన్ మిషన్ భ్రష్టు పట్టించావు. పోలవరాన్ని భ్రష్టు పట్టించావు. అమరావతిని భ్రష్టు పట్టించావు. అరాచక పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేసి అవినీతిమయం చేసి నీళ్ళలో దోపిడీ, మద్యంలో దోపిడీ, మైనింగ్లో దోపిడీ, రెవెన్యూలో దోపిడీ. దోపిడీ లేని పరం ఎక్కడ? ఇందెందు వెతికినా ఎందు లేదా అన్నట్టు అవినీతికి ఆస్కారంతో నిలబడిన మీ పార్టీ చేసిన నిర్వాహకానికి నిరసన చెప్పుకోవాలి. కానీ దేనికోసం? ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తున్నాం, అభివృద్ధిని సాధిస్తున్నాం. 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి సాధించగలిగామంటే అది తెలుగుదేశం యొక్క ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం, చంద్రబాబు గారి యొక్క విజనరీకి దృష్టాంతం. నువ్వేం చేయాలి? ఒక పరిశ్రమ వచ్చిందా? పారిపోయారు. పారిశ్రామికవేత్తలంతా పారిపోయారు. ఇవాళ ఏమైనా మాట్లాడతావు నువ్వు? దేనికి చేయాలి నిరసన? రైల్వే జోన్ గురించి మాట్లాడావా? విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణ చేస్తున్నట్టు నువ్వు మాట్లాడావా? తెలంగాణతో విభేదాల పరిష్కారం కృషి చేసావా? నువ్వు ఏం చేసావని నీకు ఓట్లేయాలి? కర్నూలు హైకోర్టు పెట్టించావా? ఎందుకు నీకు ఓట్లేయాలి? ఏం చేసావని? శాంతి భద్రతలు కాపాడావా? తప్పుడు కేసులు పెట్టావో, జైళ్లకు పంపించావు. తప్పుడు ఆరోపణలు చేసావు. ఒకటి నిలబడిన పరిస్థితి తెచ్చావు. ఇవాళ మేము అడుగుతున్నాం, మేము చెప్పాం, ఒకేసారి 4,000 రూపాయల పెన్షన్ పెంచాం. 5,000, 10,000, 16,000, 15,000 రూపాయల దాకా 4 రకాల పెన్షన్ 65 లక్షల మందికి ఇస్తున్నామంటే ఇది మా ఘనత కాక నీదే ఘనత. 1వ తారీఖు జీతాలు ఇస్తున్నావు. నువ్వు ఎప్పుడు జీతాలు ఇచ్చావు? 1వ తారీఖుకి. రైతులకి 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం అమలైంది. గ్యాస్ బండలు ఇస్తున్నాం, ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం, తల్లికి వందనం ఇస్తున్నాం. నువ్వేం చేసావు? బటన్ నొక్కానన్నావు, 10 లక్షల కోట్లు అప్పు తెచ్చావు. ఏం చేసావు రాష్ట్రంలో? ఇవాళ డెవలప్మెంట్ నడుస్తుంది, ప్రాజెక్ట్ నీటిపారుదల రంగం నడుస్తుంది, ఉత్తరాంధ్రకు పరిశ్రమలు వస్తున్నాయి, రాయలసీమ పరిశ్రమలు వస్తున్నాయి, ఉపాధి మెరుగుపడతా ఉంది. ఏం చేసావు నువ్వు? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మాకు, కేంద్ర సహకారం తీసుకొని డెవలప్మెంట్ చేస్తున్నాం. పోలవరాన్ని పరుగులు తీస్తూ ఉన్నాం, అమరావతిని పరుగులు తీస్తూ ఉన్నాం. వాళ్ళ 16,380 పోస్టులు భర్తీ చేసి ఎలాంటి ఆరోపణ లేకుండా ఖచ్చితమైన రోజుల ప్రకారం చేస్తే ఏదో జరిగిపోయిందని, దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్టుగా ఏదో జరిగిందని దుష్ప్రచారం చేస్తూ ఉన్నావు. నువ్వు ఒక ఉద్యోగం ఇచ్చావా? ఒక పోస్ట్ ఇచ్చావా? ఒక ప్రభుత్వ భర్తీ చేసావా? ఎక్కడన్నా ఏదైనా ఉంటే నీ చుట్టాలని పక్కాలని తెచ్చి అడ్వైజర్గా పెట్టి కోట్ల రూపాయలు దోచిపెట్టావు. కానీ నువ్వు చేసిన నిర్వాహకం ఏంటి? బుద్ధి లేని వైఎస్ఆర్ పార్టీ నాయకులారా, గుణపాఠం నేర్చుకోండి. మీరు చేసిన తప్పుల వల్ల మీకు 11 సీట్లు పోయింది. ఆ 11 కూడా రాని పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిక చేస్తాం.